మన ఆంధ్రప్రదేశ్‌లో మనకి చాలా తక్కువ ధరకు లభించే పండ్లు గాని, కూరగాయలు గాని ఇవన్నీ రష్యా లాంటి దేశాల్లో చాలా దారుణమైన కాస్ట్‌లుంటాయి. ఇక్కడ కూరగాయలకు పెట్టే డబ్బులతో మన ఇండియాలో భూమే కొనుక్కోవచ్చనమాట. మరి దీనికి కారణం ఏంటో చూద్దాం ఇవాళ. హలో గైస్ 30 డేస్ 30 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ రష్యా డే 11. కూరగాయల రేట్లు చూడండి రష్యాలో ఎలా ఉన్నాయి. టమాటాలు 350 రూబుల్స్ ఉన్నాయి. అదే వంకాయ అయితే 300 రూబుల్స్ ఉన్నాయి. మన ఇండియన్ కరెన్సీలోకి మార్చుకున్న అంతే. మీ ఊర్లో ఎంత కాస్ట్ కామెంట్ లో చెప్పండి మర్చిపోకుండా. కీర దోసకాయలు చూడండి 350 రూబుల్స్. దీనికి మొదటి కారణం వచ్చేసి మన భారతదేశంలో ఉష్ణోగ్రత ఎక్కువ, చలికాలం తక్కువ. కాబట్టి సంవత్సరం పొడుగుతా మన భారతదేశంలో ఏదో ఒక పంట వేస్తూనే ఉంటారు. కానీ రష్యా లాంటి కంట్రీల్లో సంవత్సరంలో 6 నెలల కంటే పైగానే ఇక్కడ భూమి అంతా కూడా మంచుతో నిండిపోతుంది. కాబట్టి ఏ పంటని కూడా ఇక్కడ అనుకూలంగా ఉండదన్నమాట ఈ క్లైమేట్. రష్యాలో కొన్ని ప్రదేశాల్లో అయితే గ్రీన్ హౌసెస్ లో పంటలను పండిస్తాయి. సో గ్రీన్ హౌస్ కి, లైటింగ్ కి, హీటింగ్ కి చాలా ఖర్చు అవుతుంది. ఇంకా మూడో కారణం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అండి. చాలా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇతర దేశాల నుంచి వేల కిలోమీటర్ల ట్రక్కులు, షిప్స్, కోల్డ్ స్టోరేజ్ లో తీసుకెళ్తారు. రవాణా ఖర్చు పెరిగితే ధర కూడా పెరుగుతుంది అనమాట. ఇంకా కస్టమ్స్ చార్జెస్ అని ఏమి ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే మన ఇండియాలో మనకి పంటలకి ప్రకృతి సహాయం చేస్తుంది, కానీ రష్యాలో టెక్నాలజీని యూజ్ చేయాలి. అందుకని ఇక్కడ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి మామ.